ఎవడో తయారు చేసినటువంటి ఒక వస్తువుని డబ్బులు పెట్టి కొన్నందుకే దీని మీద నీకు అధికారం ఉందని నువ్వు ఫీల్ అవుతావే. నిన్ను సృష్టించి నీ కోసం రక్తమును చిందించినటువంటి ఆయన మరి నీ మీద ఎటువంటి అధికారమును కలిగి ఉండాలి? అలాంటప్పుడు ఆయన నిన్ను పురుగు కంటే హీనముగా చూడాలి కదా. కానీ ఎప్పుడు కూడా దేవుడు నిన్ను అలా చూడట్లేదే. ప్రశస్తమైనటువంటి వస్త్రముగా, ప్రశస్తమైన విలువ కలిగినటువంటి ఒక వస్తువు కంటే గొప్పగా, ఈ లోకంలో సంబంధించిన ప్రతి దానికంటే విలువగా నిన్ను చూస్తూ ఉంటే నువ్వు మాత్రం ఆయన్ని చూడవు కదా, నువ్వు మాత్రం ఆయన్ని ప్రేమించవు కదా, నువ్వు మాత్రం ఆయన మాటను లక్ష్య పెట్టవు కదా. ఎప్పుడైనా సరే అడగండి దేవుణ్ణి, ప్రార్థన చేసి అడగండి దేవుణ్ణి.